మా మదర్ టైంలోన వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ ఉండేది కదా, వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కదా. మా అమ్మ ఇలాగే పట్టుకొని మా అన్నయ్యని చేయి పట్టుకొని స్కూల్కి వెళ్ళి, మా నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చి, అందుకే నన్ను చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని ఎందుకన్నాను అంటే 1980s వాటిలోన ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. శనివారం వస్తే బిర్లా మందిర్కి వెళ్ళి చక్కగా మళ్ళీ ఆ ప్రసాదం తెచ్చుకొని గోపి హోటల్లో చెట్టు కింద ఇడ్లీలు తిని గంధం బోటుతోటి స్కూళ్ళకి తీసుకెళ్ళి పేరెంట్స్ యూనిఫామ్లోన. ఐ ఫీల్ లైక్ ఈ రిచెస్ ఉన్ని అది మోస్ట్ ఇన్నసెంట్. అది బాగుంటుంది. ఆ టైము ఇప్పుడు లేదండి. ఆఫ్టర్ దట్ అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ఇండియాకి రైట్ నౌ? ఇప్పుడు ఇండియాలో ఎందుకున్నారు అంటే ఏం చెప్తారు? నేను మా ఫాదర్ పోయారండి. మా ఫాదర్ పోయాక నాకు కాల్ వచ్చింది, ఇలా మీ బ్రదరు మిమ్మల్ని చూసుకోమన్నారు, తను రాలేకపోతున్నారు అని వచ్చిందనమాట. సో ఇంకప్పుడు హడావుడిగా ప్లాన్ లేదు, అంటే ఏం చేయాలో తెలియలేదు. వెళ్ళాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, వెళ్ళకపోతే మా నాన్నని ఎవరు చూస్తారు అనేది ఒకటి ఉండింది. అమ్మ అండి, మదర్ 6 years బ్యాక్ షీ పాస్డ్ అవే విత్ క్యాన్సర్ అండి. సో మేబీ ఇఫ్ షీ హ్యాడ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ సంబడి టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్, దగ్గరుండి పిల్లలు ఎవరైనా దగ్గరుండి అమ్మ ఏంటో ఈ అమ్మలో ఎన్ని మార్పులు వస్తున్నాయని మనం గుర్తించి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తే మేబీ కొంతకాలం బతికుండేవారేమో. మార్చ్లో నేను విజిట్ చేశాను. జూన్లో తనకి బాగా అనిపించలేదు. జూలైలోన లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అన్నారు, అసలు తెలియలేదన్నమాట. ఆగస్ట్లో షీ పాస్డ్ అవే. మళ్ళీ మేబీ తనకి ఆ ధైర్యం లేకపోయిందేమో. శుభ్రంగా నడిచి తిరుగుతుంటే బాగానే ఉంటుంది, బెడ్ రిడెన్ అవుతే మా అమ్మాయికి తన పిల్లలు ఉన్నారు, మా అబ్బాయికి తన ఇష్యూస్ ఉన్నాయి, నేను ఎలాగా అని అనుకున్నారేమో. ఆ లోన్లీనెస్ మటుకు నా పేరెంట్స్లోన ఇంతమందిలో ఉన్నా కూడాను కొంచెం కనిపించిందండి. ఈ మేము పెరిగిన కమ్యూనిటీలో లోన్లీనెస్ అంటే తెలియదండి. నేను బేసిక్గా అంటే దేశం దాటి వెళ్ళిపోయి చదువుకుని అక్కడ ఉద్యోగాలు కొంచెం నేను వ్యతిరేకిని. ఎందుకు అనంటే డబ్బు సంపాదనే మెయిన్ ధ్యేయం ఇందులో. అల్టిమేట్లీ వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి, మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదన్న పాయింట్లోనే పిల్లల్ని బయట చదివించాలని అనుకోవడం లేదు. వీళ్ళంతటి పిల్లలు ఇష్టానుసారం వాళ్ళు బయటకు వెళ్ళడం. కానీ ఎండ్ ఆఫ్ ది డే నిజంగా వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండరు, వీళ్ళ పిల్లల దగ్గర పెద్దవాళ్ళు ఉండరు. సో ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బతినిపోతుంది. అవును, కానీ నేను ఇక్కడ ఇఫ్ యూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ప్లీజ్, నాకు అసలు అమెరికాకి వెళ్ళటం ఇష్టం లేదండి. నాకు ఇప్పుడు కూడా ఏమన్నా పండగలు ఏమన్నా వచ్చినప్పుడు, ఏమన్నా కొత్త పట్టు చీరలు ఏమైనా చూసినప్పుడు, ఇండియాలో ఉంటే గుడికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా తెల్లవారుజామున, ఆ పూల వాసన, అగరబత్తుల వాసన. ఇప్పుడు కూడా లోపల నాలో ఉన్న చైల్డ్, నేనే కాదండి నా ఫ్రెండ్స్ అయినా కానీ మేము చాలా ఇండియాని మిస్ అవుతామండి. రుచులు, వెజిటబుల్స్ అక్కడ బాగా దొరుకుతున్నాయి, ఇప్పుడు దొరకట్లేదని కాదు, బాగా మిస్ అవుతాము. కానీ ఒక ధ్యేయంతో వెళ్ళామండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, పేరెంట్స్ కష్టపడి చదివించారు, మనం వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళని గొప్పగా చూసుకోవాలి అనే ధ్యేయం తప్ప ఎక్కడ రాలేదుగా. మీరు వెనక్కి అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వచ్చేవాళ్ళండి, కానీ రెగ్యులర్గా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అదే మళ్ళీ మీరు చెప్పినట్టే అక్కడ పాపం వాళ్ళు వచ్చినా అంత కంఫర్ట్గా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. ఏదైనా వచ్చిపోవడం అనేది ఒక చుట్టపు చూపుగానే ఉంటుంది తప్ప ఇక్కడ మీరు ఉంటే అలా ఉండేది కాదేమో నేను అనుకోవడం. అదే కదండి, ఇవాళ నా కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళ 20s, 30s, 40s అట్లా ఎగిరిపోయినాయి. 40s నుంచి 60s మా పిల్లలు అమెరికా, ఇండియా, కన్ఫ్యూజను, లోన్లీనెస్ వాళ్ళకి అదైపోయింది. 60s నుంచి మళ్ళీ ఏదైనా ఒంట్లో బాగోలేకపోవడము, వీక్నెస్లు రావటము, ఏజ్ మీద. మనకి ఇండియాలో మళ్ళీ 60 yearsకే అమ్మో మేము ఓల్డ్ అయిపోయాము అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు 60 అంటున్నారు, పెళ్ళయి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టినట్టు అయిపోయింది మాదంట. ఈవిడ ఆంటీ, ఆయన అంకులు ఇక ఏం పట్టించుకోక్కర్లేదు, అంత అయిపోయింది జీవితం అని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ 55 నుంచి మొదలెడతారు. కృష్ణారామ అంటాము, మేము అక్కడ కూర్చుంటాం, ఇచ్చేసి
అరే 55 ఇస్ ద టైమ్ యూ స్టార్ట్, మీ పిల్లలు వెళ్ళిపోయారు, సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, చక్కగా ఎంజాయ్ కానీ అది నేను మా పేరెంట్స్, ఐ డోంట్ నో మీ పేరెంట్స్ జనరేషన్లో మాకు కనిపించలేదండి. అలాగే మా నాన్నగారికి 65 ఏళ్ళండి. పళ్ళు ఊడిపోతున్నాయి. నేను అన్నాను, డాడీ పళ్ళు కట్టించుకుంటే ఇంకా కొంచెం సాలిడ్గా తింటారు, తింటే ఇంకొంచెం మీరు స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ లాస్ అయి పెంచాలా, బోన్ తప్ప ఏం లేదు. సో ఇలా చూసిన స్కల్ ఎలా ఉంటుంది అలా 65K ఆయన ఏంటంటే తినట్లేదు సరిగా, సిగరెట్ అలవాటు ఉంది బాగా. సో నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుంది అంటే ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అమ్మ. బట్ వాట్ అమెరికా హ్యాస్ గివెన్ మనకేమి ఇచ్చింది అంటే ఇంకా 40s ఈజ్ ఓన్లీ 30s, మీరు 60స్కి వచ్చినా కూడాను హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ కదండి. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి. 70 అయితే ఏంటి, 80 అయితే ఏంటి. యా మీరు చెప్తే నమ్మరు, మా హస్బెండ్ ఏంటి మేమందరం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. దట్స్ నైస్. ఇట్స్ లైక్ వి ఆల్, బికాజ్ వెన్ యూ స్టార్ట్ ఏజింగ్ యూ గోన్ లూజ్ యువర్ మజిల్ కదా. మనం అందరం మా పిల్లలతో చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ బాగా అలవాటు అనమాట. ఇక్కడికి వచ్చి కొంతమంది నా ఫ్రెండ్స్ని చూస్తే మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకేముంది ఏజ్ అయిపోయింది, లైక్ కమాన్ మనం ఇప్పుడిప్పుడే కొంచెం యునో అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి మారుతుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేశాక హాయిగా నేను తిరగాలనుకున్న ప్లేసెస్ తిరగాలి. యా, ఇప్పుడు దే సెయింగ్ దట్ నౌ. సో ఐ థింక్ ఒక సర్కిల్ అంటాం కదా, అలా ఒక సర్కిల్ ఒకటి కొత్తది స్టార్ట్ అయిందేమో